మీరు ఈ బుక్లో రాశారు వెరీ కోటే లాల్ బహదూర్ శాస్త్రి. సో అంటే నేషన్స్ పవర్ విల్ డిసైడ్ ద ఫ్యూచర్ రోల్ వి ప్లే ఇన్ ద వరల్డ్. అందులో కమ్యూనల్ లింగ్విస్టిక్ కాన్ఫ్లిక్ట్స్ వీకెన్ ద కంట్రీ అన్నారు. కానీ మీరు ఆపరేషన్ సింధూర్లో చూడండి, ఇట్స్ ఎ మ్యాసివ్ పోలరైజేషన్. కల్నల్ సోఫియా ఖురేషీ పై మీ మంత్రులు చేసిన కామెంట్లు చూసాం. సో హౌ డు రియాక్ట్ టు దిస్? ఇది ఇండియన్ వాల్యూని తగ్గించదా గ్లోబల్ స్టేజ్లో? ఎటువంటి ఆపరేషన్ సింధూర్ సంబంధించినంత వరకు ఎటువంటి పోలరైజేషన్ ఇండియాలో లేదు. ఒక మంత్రి చేసిన కామెంట్ అది తప్పుగా వెళ్ళడం జరిగింది, దాని తర్వాత ఆయన క్షమాపణ చెప్పడం జరిగింది. ఆయన ఉద్దేశం వేరు. ఎనీవే ఆ కాంట్రవర్సీని ఆ తర్వాత ఆయనే స్వయంగా క్షమాపణ చెప్తున్నాడు. కానీ కల్నల్ ఖురేషీ కానివ్వండి, ఆ రెండో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఒక మహిళ కానివ్వండి, వీళ్ళు భారతదేశం యొక్క నిజమైనటువంటి ఆర్మీ మైట్ అండ్ సెక్యులర్ క్యారెక్టర్ని దేశం ప్రపంచం ముందు పెట్టారు. విక్రమ్ మిశ్రీలో వదలలేదే పాపం, ఆయన ఏదో బీ హ్యాపీ, ఇండియా ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ఇతర దేశాల్లో మీరు మీ చైనాలో కానీ పాకిస్తాన్లో కానీ అటువంటి ఏమి అసలు అటువంటి ప్రశ్నే లేదు, లోపల తీసుకెళ్ళి. ఇక్కడ ప్రజాస్వామ్య దేశంలో రకరకాల ఒపీనియన్లు వస్తాయి. ఇవాళ యు ఆర్ లివింగ్ ఇన్ ది ఇరా ఆఫ్ సోషల్ మీడియా అండి. సోషల్ మీడియా ఇస్ ది మోస్ట్ డెమోక్రటిక్ మీడియా. మీరు చెప్పేది ఏంటి? ఇప్పుడు విక్రమ్ మిశ్రీ గారిని అన్నవాళ్ళని జైల్లో పెట్టాలా? Are you saying that? Are you understand that by that is the kind of world you are living in? జైలు పెట్టలేదు. నాకు రామాధవ్ గారి తప్పంటే చాలు. నేను అది తప్పని అందరూ అన్నారు. అంటే స్వయంగా ఫారిన్ మినిస్ట్రీ చెప్పింది ఇది ఆయన మీద వస్తున్న ఆరోపణలు తప్పని. ఎస్, యూ సే దట్ ఇట్స్ రాంగ్, దట్స్ ఇట్. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఓవర్ ది పీపుల్ ప్రపంచంలో అన్ని దగ్గరలో ఉంటారండి, అన్ని చోట్ల అన్ని రకాల. మన ప్రాబ్లం ఏంటి చెప్పండి నాగేశ్వర్ గారు? అస్సాం పోలీసులు మన ప్రాబ్లం ఏంటి చెప్తా చూడండి. 140 కోట్ల దేశము, ప్రజాస్వామ్య దేశము, ఇంత డైవర్సిటీ ఉన్న దేశము. మనం వెతుకుతూ ఉంటామంటే ఎక్కడ ఎవడన్నాడు ఓ స్టేట్మెంట్ తీసుకు దాని మీద ఒక గంట సేపు షో చేయని లార్జర్ పిక్చర్ మర్చిపోతుంటాం. అరే పూరా దేశం అంతా నిలబడింది పాకిస్తాన్కి అగెనిస్ట్ గా, మనం హైలైట్ చేసుకోవాలా? ఒక నిలబడడం గర్వకారణం. వందలాది మంత్రులు దాన్ని స్వాగతించిన మాట మీరు ఎప్పుడైనా గుర్తు చేసుకున్నారా? కాబట్టి దేశంలో ఇంత పెద్ద దేశంలో కొన్ని సంఘటనలు అవుతాయి, దాన్ని ఎవరో సపోర్ట్ చేయట్లేదు. మీరు అన్న నిజం. జిగ్నేష్ మివానీ గుజరాత్ లో కామెంట్ చేసి అస్సాం పోలీసులు అరెస్ట్ చేసిన దేశంలో మనం ఉన్నాం. బెంగాల్లో మా వాళ్ళని అరెస్ట్ చేశారు, కేరళలో మా వాళ్ళని అరెస్ట్ చేశారు. మీరు అదేందుకు గుర్తు చేసుకోవాలి చెప్తాను. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు నా ముందర కూర్చుంటే ఖచ్చితంగా అదే అడుగుతాను. అన్ని దగ్గరలో అవుతాయి.